తర్వాత వాగ్దానాలు తీసుకొని హగ్గై 2వ అధ్యాయం జకర్య ముందల ఉంటుంది చూడండి. జకర్య ముందల ఉంటుంది హగ్గై అంటే మలాకి తర్వాత జకర్య ముందల హగ్గై. 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయం హగ్గై 2వ అధ్యాయం 9వ వచనం. ఈ కడువరి మందిరం యొక్క మహిమను మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యంకు యెహోవా సెలవిచ్చును. ఈ స్థలమందు నేను సమాధానం నిలుపును అనుగ్రహించాను. ఇదే సైన్యంకు యెహోవా. 2వ ప్రామిస్ కూడా చదువుకుందాం. కీర్తనలు 22వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 122 7వ వచనాన్ని చదువు. నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులో క్షేమం. మళ్ళీ ఇంకోసారి అందరికి కలిసి చదువుకుందాం. కీర్తనలు 122 7వ వచనం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులో క్షేమం ఉండదు. 3వ వాగ్దానం 2 దేశాలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకున్నాం. 2 తెస్సలోనియులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. సమాధానకర్తయగు ప్రభువే తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ప్రభు మీ అందరికీ తోడై. ప్రభు ఈ వాక్యంలో మనకు వెచ్చి పంచిపెట్టిందిగా. కాబట్టి మనం క్యాలెండర్లో చూసినట్లయితే 3 వాగ్దానాలలో ఒక పదం ఉంది. ఏంటి చెప్పండి? సమాధానం. పీస్, శాంతి, సమాధానం, నెమ్మది. 2 3 ఒకటే. ఓకేనా? శాంతి అన్నా, సమాధానం అన్నా, నెమ్మది అన్నా 3 నానార్థాలే. అంటే 3 సమానార్థాలు ఇస్తాయి. దేవుడు అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించు పిలుస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, తర్వాత వెరవనీయకుడి. కాబట్టి దేవుడు సమాధానాన్ని కలుగజేస్తానండి. అసలు సమాధానం ఎప్పుడు కోల్పోతాం చెప్పండి? సమాధానాన్ని ఎప్పుడు కోల్పోతాం చెప్పండి? దేవుడు ఆజ్ఞలను విడిచి తిరిగినప్పుడు. అంతేనా? గాడి తప్పినప్పుడే కదా. గాడి తప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అన్ని జనులకు అప్పగిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను కూడా అంతే. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు చెరలో కొనుపబడ్డారు? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దాని గురించి ప్రార్థన చేస్తాడు. మరలా సమకూర్చమంటే సమకూరుస్తాడు దేవుడు. ఆ 70 సంవత్సరాల కాలంలో దేవుడి మందిరం అంతా దోచుకున్న పట్టింది. బంగారు ఏదైతే అంతా చేకూర్చి బంగారంతో కట్టారో అదంతా మందిరం అంతా దోచుకొనబడింది. ఆ మందిరం మరలా కట్టాలి. పడగొట్టిన మందిరాన్ని ఏం చేయాలా? మరలా. అందుకే మొదటి మందిరం మహిమ కంటే సొలొమోను ప్రార్థించినప్పుడు డెడికేషన్ చేసి దేవుడు మహిమ ఏమొచ్చింది? వచ్చిందా లేదా? అదే ఆ మహిమను చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకే ఈ కడవరి మందిరం యొక్క మహిమ కంటే తర్వాత మహిమ కంటే మహిమ ఏం చేస్తానన్నాడు? హగ్గై చదవండి. హగ్గై 2వ అధ్యాయం 9వ వచనం చదవండి.
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ తర్వాత ఈ స్థలమందు సమాధానం నిలుపును అనుగ్రహించండి. ఎప్పుడు సమాధానం ఉంటుందండి? అసలు సమాధానం ఎప్పుడు వస్తుందంటే మనం ప్రార్థన చేసినప్పుడు. ఫిలిప్పులు రాసిన పత్రిక చదవండి, 4వ అధ్యాయం 4 నుంచి చదవండి తీసిన వాళ్ళు. ఎల్లప్పుడూ నేను చేయాలంట, ఆనందించాలా. ఎప్పుడు చెప్తున్నాడు ఆయన? ఏ సిచ్యువేషన్ చెప్తున్నాడు ఇది చెప్పండి? ఆయన ఏమన్నా సంతోషంలో ఉన్నాడా? ఎక్కడున్నాడు ఆయన? చెరసాలలో ఉన్నాడు. అయినా విశ్వాసులు ఏం చేస్తున్నాడు? అది నేను సంతోషంగా ఉండండి, మనం లోకంలో శ్రమలు కలుగుతాయి, అయితే పరలోకంలో ఏముంది మనకు? ఇవన్నీ పరలోకానికి ఇవన్నీ మనం సిద్ధపరుస్తాయి. శ్రమ వచ్చటం మనకు చదవండి. మీ సహనమును మీ సహనమును ఎటువంటి సహనం కలిగి ఉండాలి? యోబు వంటి సహనం. యోబు నోటితో కూడా ఏం చేయాల? ఎంతో విషయాలు యోబుకు బాధించినాయి. కుమారులు 7 మంది చనిపోయారు, కుమార్తెలు 3 చనిపోయారు. ఆస్తి ఉందంటే ఆస్తి మొత్తం పోయింది. ఆరోగ్యం ఉందంటే ఆరోగ్యం లేదు. ఇంట్లో భార్య ఏమన్నా సహకరిస్తుందంటే ఎందుకయ్యా నువ్వు సూసైడ్ చేసుకోండి అంటే అంత అన్నీ అనుకూలంగా ఒక్కట్లేదు, అంత నెగిటివ్. అయితే సహనం కోల్పోయాడా? మిత్రులు ఏం చేస్తున్నారు? వాళ్ళ స్నేహితులు ఏం చేస్తున్నారు? వచ్చి నువ్వేదో పాపం చేసావురా, అందుకే నీకు ఈ శిక్ష. మళ్ళీ వాళ్ళ కోసమే ప్రార్థన చేస్తాడు. మీ స్నేహితుల మీద నా కోపం మండుతుంది, నువ్వు ఆయన ప్రార్థన చేస్తేనే మిమ్మల్ని క్షమిస్తా. కాబట్టి దేవుడి యొక్క కోపం వారి మీద ఉంటే యోబు మరలా శ్రేయస్సులు ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేసినాడు? 200గా ఆశీర్వదించాడు. ఇప్పుడు మీ సహనమును ప్రభు ఎక్కడున్నాడండి చెప్పండి? ఎక్కడ 2-3 కూడి ఉంటారో, ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడగలరు చెప్పండి? ఫ్యామిలీ ప్రేయర్. మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉంటే అక్కడ ఎవరున్నారు? ఫ్యామిలీ ప్రేయర్ లేదనుకోండి, ఆ ఇంట్లో లేరు కదా. ఏకీవించి ప్రార్థన చేయడానికి ఇద్దరు, లేకుంటే ఇద్దరంటే భార్య భర్తలు, 3 అంటే 2+1 అంతేనా? ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి నా నామమున ఏకించి ప్రార్థించే వారి మధ్యలో చదవండి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి ఏం చేయాలా? చింతపడకుడి. చింతపడితే షుగర్ బీపీలు పెరుగుతాయి, దానివల్ల వేరే వేరే ఆర్గన్స్ దెబ్బతింటాయి. ఏం లేదు, అంత నష్టమే. అందుకే అపోస్తలుడు పౌలు ఉంటాడు, ఎల్లప్పుడూ ఎట్లా ఉండాలంట? ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు ఎవరికి తెలియజేయాలా? దేవుడికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయాలకి మన తలంపులకు కావాలి ఉంటుంది. ఓకేనా? మన మీద పెట్టుకుంటాం, మన భారం అంతా మన మీదే మోయాలనుకుంటాం. తప్పు. మన భారం అంతా ఎవరి మీద? అనుదినం మా భారం. మనం మెసేజ్లు విన్నామా? అనుదినము ఆయన ఏం చేస్తున్నాడు? మన భారంలోను మన భారంను ఏం చేయాలి? నీ పనుల భారం ఎవరి మీద మోపాలా? కాబట్టి మన భారాన్ని ఆయన మీద మోపాలి. ఆయన ఏం చేయమంటున్నాడు? ప్రార్థన విజ్ఞాపముల చేత ఏం చేయాలా? దేవునికి అదండి మనం చేయాల్సిన పని. నీకు ఎటువంటి కష్టాలు వస్తున్నాయో, ఎటువంటి శోధనలు వస్తున్నాయో, ఎటువంటి అక్రత ఉందో, ఆ అక్రతలన్నిటినీ ఎవరికి తెలియజేయాలా? దేవుడు తెలియ. అప్పుడు దేవుడి సమాధానం అనేది మన హృదయములకు తలంపులకు ఏముంటుంది? కావలి ఉంటుంది. కాబట్టి అది నేర్చుకోవాలి.
కాబట్టి ఆయన యోబులో అంటాడు, ఆయనతో సహవాసం చేస్తే మీకేం కలుగుతుందంట? సమాధానం కలుగుతుంది. రెఫరెన్స్ తీయలేకపోతున్నా. ఆయనతో సహవాసం చేస్తే మీకేం కలుగుతుందంట? కాబట్టి మనం సమాధానం కోసం ఎక్కడ అవసరం లేదు. సమాధానాన్ని బుక్ చేసుకోవాలంటే చాలామంది బుక్ చేసుకుంటారు, అది దొరకదుగా. అంగడిలో దొరికేది ఆ సమాధానం లేదు. ఈరోజు ప్రపంచంలో చాలామంది సమాధానం లేక తామే తన యొక్క ప్రాణములను తీసివేసుకుంటున్నవారు కోకొల్లలుగా ఉన్నారు. మనం న్యూస్లో ప్రతి మొబైల్లో మనం చూడగలుగుతున్నాం. తమ ప్రాణాలను తమే ఎందుకు చేసుకుంటున్నారు చెప్పండి? వారు సమాధానాన్ని ఏం చేయబడ్డారు? కోల్పోబడ్డారు. కాబట్టి మనం సమాధానం లేని సమయంలో ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్. అండ్ ఎవరు? సమాధాన కర్త. ఎవరు? అధిపతి. ఎవరు? యెషయా 9:9-6 ఏమని ఉంది చెప్పండి, చదవండి. చదవండి తీసిన వాళ్ళు. 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అండి ఆయన. ప్రిన్స్ ఆఫ్ పీస్. ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే సమాధాన అధిపతి. ఆ సమాధాన అధిపతి దగ్గరికి మనం సమాధానం లేనప్పుడు ఏం చేయాలా? వెళ్ళాలా? దేవుడు వాక్యాన్ని చదవాలా? దేవుడు మనతో మాట్లాడతాడు. రెండోది, ఆయనతో సహవాసం చేయాలి. మూడోది, 2-3 కూడి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. 2-3 కూడాలంటే ఎవరు? అక్కడ ఇంటిలోనే ప్రార్థన. మూడోది, వ్యక్తిగతంగా కూడా ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. ఆ విధంగా ఇవన్నిటికి కారణం ఏంటంటే సమాధానం ఎక్కడ వస్తుందంటే ఆయనతో సహవాసం చేస్తే మనకేమొస్తుంది? సమాధానం వస్తుంది. మన యొక్క జీవితంలో అది నేర్చుకోవాలి. కాబట్టి ఇంకా చూడండి, కీర్తనలు 147:14 వచనం చదవండి. కీర్తనలు 147:14. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించున్నాడు. ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీయులకు ప్రఖ్యాతికరముగా ఉన్నది. 147:14 వచ్చినమ్మ కీర్తనలు. ఇప్పుడు చదవండి. నీ సరిహద్దులలో సమాధానం కలగజేయవాడు, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయన. మన యొక్క జీవితాల్లో తృప్తి, సమాధానం, మీ సరిహద్దుల్లో సమాధానం ఎవరు కలుగజేస్తాడంట? ఆయన కలుగ చేయాలి. ఒక రక్తస్రావం గల స్త్రీ వచ్చిందండి. ఆమె దాని సమాధానం కోల్పోవటానికి కారణం ఏంటి? హెల్త్ ఇష్యూ. ఏంటి? తనకున్నదంతా ఏం చేసింది? వైద్యులకు ఖర్చు పెట్టి నానా తిప్పలు పడసాగిందంట. తన ఆస్తిని మొత్తం కోల్పోయింది. అయితే లాస్ట్లో యేసు ప్రభునందు విశ్వసించింది. ఆయన వస్త్రపు చెంగుని ఏం చేసింది? పుట్టింది. ఆమె సమాధాన అధిపతి దగ్గరికి వెళ్ళింది. ఆమె ఏమొచ్చింది చెప్పండి? ఆమె దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు? కుమారి, నీ విశ్వాసము తర్వాత సమాధానం గలదానివై పొమ్ము. ఆమె జీవితంలో ఏమొచ్చింది? ఎట్లా వచ్చింది? ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వచ్చింది. హాస్పిటల్లో చుట్టూ తిరిగిన వాళ్ళందరి చేతులు ఎత్తేసినారు. 12 సంవత్సరాలు బాధ నివారణ అయిందంట. తన బాధ ఏమైంది? అంతే కదా. ఆ బాధ ఉన్నప్పుడు ఏం సమాధానం ఉంటుంది? మనలో బాధ ఉన్నప్పుడు ప్రార్థన చేయగలమా? వాక్యం చదవగలమా? సమాధానం కోల్పోతాం. ఎప్పుడైతే హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఆమె నేను నీకు మరలా ఆరోగ్యమును స్వస్థత మరలా రప్పించుచున్నానని ఇర్మియాలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను, ఆయన పొందిన దెబ్బల చేత ఆయన మన రోగములను మన వ్యసనములను భరించినాడు. అందుకే
ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసినవి. డాక్టర్ కూడా తన వల్ల కానిది ఏమంటాడు? అయ్యా, దేవుడే నిన్ను కాపాడు, దేవుడే నీకు దిక్కు అంటాడు. కాబట్టి ఆమె రక్తస్రావం గల స్త్రీకి సమాధానం గలదానివై పొమ్మన్నాడు. కాబట్టి ఇంకా చూసినట్లయితే చదవండి, మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయం 18వ వచనం. ముప్పది మందికి అధిపతి అయిన అమష్షై ఆత్మవశుడై దావీదు, మేము నీ వారము, యెషయా కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగును గాక, సమాధానము కలుగును గాక, నీ సహకారులకు సమాధానము కలుగును గాక, నీ దేవుడే నీకు సహాయం చేయనని పలకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండనకు అధిపతులుగా చేశాడు. కాబట్టి ఇక్కడ దావీదు, నీకు సమాధానం కలుగును గాక, సమాధానం కలుగును గాక, నీ సహకారులకు దేవుడే నీకు సహాయం. దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండును అధిపతులుగా చేస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా సమాధానం కలుగును గాక, రెండోది నీకు సమాధానం కలుగును గాక, సమాధానం కలుగు, నీ సహకారులకు కూడా సమాధానం కలుగును. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో సమాధానం అనేది కోల్పోకూడదు. నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి నెమ్మది అంటే సమాధానమే. నెమ్మది అన్నా, శాంతి అన్నా, సమాధానం 3 ఒకటే అర్థం. నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కాదు. ఎప్పుడైతే మనం దేవుడు వాక్యాన్ని ప్రేమిస్తామో దేవుని ప్రేమించినట్టే. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపాలు అంటే, నువ్వు దేవుడు వాక్యాన్ని చదవలేదు, దేవుడికి ప్రార్థన చేయలేదంటే నువ్వు దేవుని ప్రేమించినట్ట చెప్పండి. పాపం అంటే వాక్యం చదవలేరండి. పాపం అంటే దేవుడు వాక్యం చదవలేరు, ప్రార్థన చేయలేరు. ఎందుకు? ఆకలి ఉండదు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? నీకు ఏదైనా ఆశ ఉంటే నీ ఆశ ఆయన మీద పెడితే ఆయన ఏం చేస్తాడు? నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేవాడును నేనే. రెండోది, నిన్ను మంచి గోధుమలతో తృప్తిపరచువాడు ఆయనే. కాబట్టి మన జీవితంలో సమాధానమైన, తృప్తి అయినా, నెమ్మది అయినా, శాంతి అయినా ఎవరి ద్వారా కలుగుతుంది చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. అందుకే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద. కాబట్టి ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టలుగా ఉంటామో మనకు భూమి మీద ఏం కలుగుతుందో చెప్పండి? దానియేలుకు 3 సార్లు పరలోకం నుండి దేవుని దూత వచ్చి చెప్తుంది, దానియేలు నువ్వు ఎందుకు ఆ పైనుంచి వచ్చి చెప్పాలా చెప్పండి? దానియేలు ప్రియుడిగా మారటానికి కారణం ఏంటి చెప్పండి? ముమ్మారు ఏం చేస్తాడు? ముమ్మారుని మోకాళ్ళని ఏం చేస్తాడు? అసలు ప్రార్థన చేస్తే నిన్ను సింహకూలలో వేస్తారన్నా కూడా ఏం చేయలే, భయపడలే. సింహం కూలలో వెళ్ళటానికి అది తన విశ్వాసం. నా దేవుడు సింహపు నోళ్ళను ఏం చేస్తాడు? మూయిస్తాడు అనేది తన విశ్వాసం. అందుకే ఆ యొక్క ప్రార్థనను ఏం చేయలే, రాజు యొక్క ఆజ్ఞను ఏం చేసినాడు? తిరస్కరించినాడు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాబట్టి యూదాలో కూడా 2వ వచనం చదవండి. యూదాలో 2వ వచనం. నీకు కనికరమును సమాధానమును ఏంటంట? 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. కనికరమును, సమాధానము, ప్రేమ. ఏం చేయాలంటే ఇవి విస్తరించాలి. మనము విస్తరించాలని దేవుడు యొక్క ఆది కాండంలోనే ఏం చేయాలా? మీరు అభివృద్ధి పొంది దేవుడు ఏం చేయమన్నాడు? విస్తరించమన్నాడు. ఇది ఎవరి కోరిక?
దేవుడి కోరిక. మనం ఫలించాలా, అభివృద్ధి పొందాలా, విస్తరించాలనేది ఎవరి కోరిక? దేవుడి కోరిక. ఎవరైనా తండ్రి తన కుమారుడు ఏం చేయాలనుకుంటాడు చెప్పండి? అభివృద్ధి పొందాలా, మంచి స్టేటస్లో ఉండాలని కోరుకుంటాడు. అదేవిధంగా మన దేవుడు కూడా 3 విషయాల్లో విస్తరించాలని కోరుకుంటాడు. ఒకటి కనికరమును, సమాధానమును, ప్రేమ. ఈ 3లో ఏం చేయాలా? విస్తరించాలి. కాబట్టి ఇంకా చూసినట్లయితే 2 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. 2 పేతురు మహిమను బట్టి తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని దయచేయుచున్నందున దేవుని గుర్చినట్టు యేసును గుర్చినట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము. ఇక్కడ ఏమిటా మళ్ళా ఏం చేయబడింది? కృపయు సమాధానం. అక్కడ కనికరమును, ప్రేమ, సమాధానం విస్తరించాలి. ఇక్కడ కృప, సమాధానం విస్తరించాలి. కాబట్టి కృప, కనికరం, ప్రేమ, సమాధానంలో మనము విస్తరించాలని దేవుడు కోరిక. 2వ విషయం యెషయా 54:10 చదవండి. యెషయా 54:10. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ చెప్పండి? యెషయా 54:10 ఏమంటున్నాడు? సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడు యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి తండ్రి కుమారుడిలో జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తి గల వారికి ఏం చేస్తాడు? జాలి పడతాడు. ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుందంట. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందంట. కాబట్టి ఆయన కోపించుతూనే ఏం చేస్తాడు? వాత్సల్యం చూపుతాడు. ఆయన అనుదినము ఆయన వాత్సల్యత నూతనముగా ఏం చేస్తుంది? నూతనంగా పుట్టుచున్నది. కాబట్టి ప్రేమ పెరిగేది కానీ తరిగేది ఉండదు దేవుడు మన మీద. కాబట్టి నిబంధన అనేది తొలగిపోదు అంటున్నాడు. ఇంకా సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనంలో, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనం తీయండి. తీసిన వాళ్ళు చదవండి. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకేం చేస్తాడు? ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయింపజేసినప్పుడు మనకేమొస్తుంది చెప్పండి? అది దేవుడు వాక్యం చెప్తుంది. చదవండి స్పష్టంగా మరలా. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకేం చేస్తాడు? దేవుడి యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఆయన యొక్క సన్నిధి కాంతి మన మీద ఉదయింప చేసినప్పుడు మనకు సమాధానం కలుగును గాక. తర్వాత అట్లు ఇశ్రాయేల్ నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఏం చేస్తాను? కాబట్టి మనం ఆయన సన్నిధి కాంతిలో ఉన్నప్పుడు మనకు సమాధానం వస్తుంది. సమాధానం కలిగినప్పుడు ఆశీర్వాదం వద్దన్నా ఏం చేస్తుంది? వెంట పడుతుంది. మన జీవితంలో మనకు సమాధానం ఉంటే ఆశీర్వాదం ఆటోమేటిక్గా ఏమొస్తుంది? ఆటోమేటిక్గా వస్తుంది. అందుకే
ఆయన ఇంకా చూడండి, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 23-24. తీసిన వాళ్ళు చదవండి. 6వ అధ్యాయం 23-24 వచనాలు. అప్పుడు యెహోవా నీకు సమాధానము భయపడకుము. ఎవరితో చెప్పారు? గిద్యోనుతో చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? దేవదూత చెప్తుంది, నీకు సమాధానం, నువ్వు చావు, భయపడకుము. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? సమాధానకర్త. కాబట్టి మన యొక్క జీవితాల్లో బలిపీఠం కట్టాడు అంటే ఏంది అర్థం చెప్పండి? ప్రార్థన చేయటం ఆరంభించాడు. ఇప్పుడు మన కాలంలో బలిపీఠాలు కట్టేది ఉండదు. అందుకే నీ బలిపీఠం మీద అగ్ని ఏం చేయాలంట? నిత్యం ఏం చేయాలా? మండుసు ఉండాలంటే ఏం చేయాలా చెప్పండి? కట్టెలు వేయాలా, మండ పెడుతుండాలా? కట్టెలు, మంట. కాబట్టి దేవుడి వాక్యము, ప్రార్థన, విశ్వాసుల సహవాసం, దేవుడి బిడ్డలతో సహవాసం. కాబట్టి ఇది బలిపీఠం కట్టి యెహోవా బలిపీఠం, దానికి సమాధానకర్తయగు. కాబట్టి బలిపీఠం అనేది మన ఇంటిలో, బలిపీఠం అనేది ప్రార్థన అనేది కుటుంబ ప్రార్థన కానీ, వ్యక్తిగత ప్రార్థన కానీ, అదేవిధంగా సంఘం ప్రార్థన కానీ, వివిధ రకాల ప్రార్థనలు మనం కలిగి ఉండాలి. ఇంకా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున బలము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా. ఇప్పుడు ఎవరితో సమాధానం కలిగి ఉన్నాం చెప్పండి? దేవునితో. మనం యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? దేవుని దగ్గరికి చేరుతుంది. అందుకే కొర్నేలి యొక్క దాన ధర్మ కార్యాలు, ప్రార్థనలు ఎక్కడికి చేరాయి చెప్పండి? దేవుడి సన్నిధికి చేరి జ్ఞాపకార్థంగా వెళ్ళాయి. ఎట్లా వెళ్ళాయి? యేసుక్రీస్తు నామమున ద్వారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే మన సమాధానానికి కారకుడు. ఆయన ద్వారానే మనకు సమాధానం. కాబట్టి ఆయనను ఏం చేయాలా? నా యందు నిలిచి ఉండి నేను మీ యందు, యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో చదివినప్పుడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలుచునో నేను వాని యందు నిలుస్తాను, వాడు బహుగా ఫలిస్తాడు. మనం ఫలించాలంటే ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండటం అంటే ఆయనతో అంటుకట్టబడి ఉండాలి. కాబట్టి ఇది ఇంకా చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయం ఏం చేయకూడదు? కలర్ని పడకు, వెరవనీయకుడి. కాబట్టి ఏం ఇస్తున్నాడట మీకు? శాంతి. శాంతి అంటే సమాధానం. శాంతి, సమాధానం, నెమ్మది 3 నానార్థాలు ఒకటే. కాబట్టి శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎవరు అనుగ్రహిస్తున్నాడు చెప్పండి? ఎవరు అనుగ్రహిస్తున్నాడు? యేసు ప్రభు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఇంకా చూడండి, యెషయా 26వ అధ్యాయం 12 ముగించుకుందాం, చదవండి. 26:12 యెషయా గ్రంథం 26వ అధ్యాయం. యెహోవా నీవు మాకు సమాధానం ఏం చేస్తావు? స్థిరపరచుదువు. మన పనులన్నిటిని ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. అతడు నీటి కాలంలో ఎవరైనా ఆటపడేవై తన కాలమందు అతడు చేయనిదంతయు. కాబట్టి ఎవడు అతను చేయనిదంతయు? యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు ఆపు వాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టువాడు. మన కార్యములన్నింటినీ సఫలపరుస్తున్నాడు.
3వ వచనం కూడా చదవండి అదే అధ్యాయంలో. ఎవరి మనసు నీ మీద ఆనుకొనును, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా ఆ, కాపాడుదువు. చెప్పానా, శాంతి సమాధానం ఒకటే. వారిని ఏం చేస్తాడంట? పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. పూర్ణ శాంతి గలవాడిగా ఏం చేస్తాడు దేవుడు? ఎవరిని కాపాడుతాడు? మనకు సమాధానం రావాలంటే మనం ఆయన మీద మన మనసు ఏం చేయాలా? ఆనుకోవాలి. కాబట్టి అప్పుడు మనకి ఆయనలో ఉన్న గుణ లక్షణాలు వస్తాయి. అయస్కాంతం ఇనుము తెస్తే అయస్కాంతం ఇనుము ఉంటుంది. ఆ మెటల్ దానికి పెట్టినప్పుడు ఈ అయస్కాంతంలోని గుణ లక్షణాలు దేనికి వస్తుంది? ఇనుముకి వస్తుంది. ఎందుకు? అది కొంతసేపు అతికించబడింది. దీనిలో ఉన్న లక్షణాలు దేంట్లోకి పోయినాయి? మెటల్లోకి పోయినాయి. అదేవిధంగా దేవుడు ఇక్కడ సెలవిస్తాడు, ఎవని మనసు ఆయన మీద ఆనుకున్నాడు వారిని ఏం చేస్తాడు? పూర్ణ శాంతి గలవాణిగా. ఇంకా చూడండి, మార్క్ 5వ అధ్యాయం 24వ వచనం చదవండి తీసిన వాళ్ళు. 5:24 అయిపోయింది. ఆయన అతనితో కూడా వెళ్ళెను. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. ఎవరి గురించి రాయబడింది? మార్క్ 5:24. అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. దాని విషయమై మనం రోమిలు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం 15-13. కాగా ఆరుగుటకు నిరీక్షణకర్త యొక్క దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోనూ మిమ్మను. కాబట్టి సమాధానంతో నింపేది ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. దేవుడే. దేవుడే అన్నమాట. మన జీవితంలో మనకు సమాధానం కావాలంటే ఎక్కడ వెళ్ళనవసరం లేదు. సమాధాన అధిపతితో మనం ప్రార్థించినప్పుడు అది పొందుకుంటాం. రోమిలు రాసిన లాస్ట్గా ఈ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 16వ అధ్యాయం 20వ వచనం చదవండి. రోమా సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు. కాబట్టి సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చొక్కించు అయిపోయింది. కాబట్టి సాతానుకు ఉన్న ప్రాణం ఎక్కడ ఉంది చెప్పండి? ఇప్పుడు తల తొక్కియబడింది. ఎక్కడ ఉంది ప్రాణం? తోకలో ఉంది. తోకలో ఉంటే ఆడిస్తుంది కానీ ఏం లేదు, అయిపోయింది. తల తొక్కించినప్పుడే అయిపోయింది. లోకాన్ని జయించినాడు, మరణాన్ని ముళ్ళు వీర్చినాడు. అప్పుడే సాతాను పని అయిపోయింది అనమాట. కాబట్టి ఈ యొక్క కొత్త సంవత్సరంలో దేవుడు మనను సమాధానంతో నింపి దేవుడు శాంతి సమాధానం నెమ్మది కలుగజేయనని మరి ఈ యొక్క మోటో కార్డు యొక్క ఉద్దేశం. మనమందరం లేచి మరి ప్రభు అర్పణలు వేసేటప్పుడు ఈ వాగ్దానం ఒక్కొక్కరు ఒక్కటే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఒక పాట పాడేటప్పుడు ప్రభు బిడ్డలు అర్పణ వేసి వారికి ఇండివిజువల్ ప్రామిసెస్ ఉన్నాయి.